మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 3 శ్లోకము 29ని పరిశీలిద్దాం. కర్మయోగం గురించి వివరిస్తున్న శ్రీకృష్ణుడు ప్రకృతి గుణాల ప్రభావం గురించి జ్ఞానులు ఇతరులతో ఎలా ప్రవర్తించాలో ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. ప్రకృతేర్గుణసమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు తాన కృత్స్నవిదో మందాన్ కృత్స్నవిన్న విచాలయేత్. ఈ శ్లోకం అర్థమేమిటంటే ప్రకృతి యొక్క 3 గుణాల ప్రభావంతో మోసపోయినవారు ఆ గుణాల వల్ల జరిగే పనులలో పూర్తిగా నిమగ్నమయ్యుంటారు. తామే ఆ పనులను చేస్తున్నామని భ్రమపడి ఆ కర్మలయందు వాటి ఫలాలయందు ఆసక్తిని పెంచుకుంటారు. అటువంటి అసంపూర్ణ జ్ఞానం గలవారి మనస్సులను పూర్తి సత్యాన్ని తెలిసిన జ్ఞాని చలింపజేయకూడదు, అనగా వారి నమ్మకాన్ని హఠాత్తుగా దెబ్బతీయకూడదు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, జ్ఞానం అహంకారాన్ని కాదు, కరుణను, సహనాన్ని తీసుకురావాలి. ఆధ్యాత్మిక మార్గంలో ముందున్నవారు ఇంకా ప్రాపంచిక విషయాలపై ఆసక్తితో ఉన్నవారిని తక్కువగా చూడకూడదు. వారిని వారి స్థాయిలో అర్థం చేసుకుని వారి మార్గాన్ని గౌరవించాలి. మార్పు అనేది బలవంతంగా కాకుండా ప్రేమతో నెమ్మదిగా రావాలని ఇది సూచిస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనకంటే తక్కువ తెలిసిన వారిని చూసి విమర్శించకూడదు. ఉదాహరణకు, ఆఫీసులో కొత్తగా చేరిన వారికి ఓపికతో పని నేర్పాలి. మనకు కుటుంబ సభ్యులు ఏదైనా నమ్మకాన్ని పాటిస్తుంటే అది మనకు నచ్చకపోయినా వారిని హేళన చెయ్యకూడదు. నిజమైన జ్ఞాని ఇతరులను కదిలించడు, వారిని స్థిరంగా నిలబెట్టి సరైన దారి చూపిస్తాడు. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.